హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఈరోజు నేనైతే కాజు పులావ్ చేశానండి. నా స్టైల్లో సింపుల్గా చేశానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. దీనికోసం నేను చికెన్ కర్రీ రెడీ చేశానండి. కాంబినేషన్ కింద అలా చికెన్ కర్రీ అలా కాజు బిర్యానీ కలుపుకుని తింటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను కాజు బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఇవి తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఇదిగోండి కాజు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. కుకింగ్ ప్రాసెస్లోకి గ్యాస్ అనేది వెలిగించుకున్న కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్లోకి కాజు అనేది వేసేస్తున్నానండి. కాజు కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి, అందుకనేసి నెక్స్ట్ ఇవి కూడా వేసేస్తున్నాను. మసాలా వేస్తున్నానండి. మసాలా వేసాను కదండి, ఒకసారి కలిపేసుకుందామండి. కొద్దిగా మిరియాల పొడి అయితే చల్లుతున్నానండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి రైస్, అందుకే 4 గ్లాసులు వాటర్ అనేది వేస్తానండి. అయితే వాటర్ బాగా మసలాలి కాబట్టి ఒకసారి మూత అనేది పెట్టేసుకుందామండి. పైన కొద్దిగా కొత్తిమీర అనేది చల్లాను. వాటర్ అయితే మసలాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేద్దామండి. ఇదిగోండి బియ్యం అయితే వేస్తాను. మూత పెట్టేద్దామండి, ఉడకాలి కదా. ఇదిగోండి ఇదైతే ఇలా ఉడుకుతుంది. ఇది దగ్గరికి అయితే వచ్చింది కదండి. పైన కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకుందామండి. కాజు పులావ్ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మూత పెడతానండి. ఇదైతే కుక్ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పటికైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. దీన్ని అయితే నేను చికెన్ కర్రీలోకి అయితే నేను రెడీ చేశానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.